మహాభారత న్యూస్ కి స్వాగతం. మాదిగ ఉపకులాల అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని దండోరా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు ఆర్జే ప్రకాష్ మాదిగ పేర్కొన్నారు. గురువారం ఆయన పుట్టపర్తిలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డితో కలిసి రోడ్డు షోలో పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 29 శాసనసభ ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు ఉండగా అందులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు మాత్రమే మాదిగలకు కేటాయించడం దురదృష్టకరమన్నారు. అదే తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు మాదిగలకు కేటాయించి తమకు న్యాయం చేసిందని, అందుకే తమ సంపూర్ణ మద్దతు టీడీపీకే తెలుపుతున్నామని వారు అన్నారు. కాబట్టి అన్ని చోట్ల తమ ఎస్సీ సామాజిక వర్గాన్ని బలోపేతం చేస్తూ టీడీపీకే గుంపగుత్తుగా ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దండోరా ఎంఆర్పీఎస్ రాయలసీమ జిల్లా అధికార ప్రతినిధి అక్కులప్ప, సత్యసాయి జిల్లా అధ్యక్షుడు జీసీ గంగాద్రి తదితరులు పాల్గొన్నారు. పల్లె రఘునాథరెడ్డి గారి కోడలు సింధూరారెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మేము వారి కాన్వాయ్లో పాల్గొన్నాం. వారికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చాం. మాదిగ ఉపకులాల ఓట్లు తెలుగుదేశం పార్టీకి అని మేము ప్రచారం చేసే క్రమంలో వారికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. అదేవిధంగా ఆ విషయాన్ని వాళ్ళు స్వీకరించారు. మొన్న ఈరోజు జరిగినటువంటి కళ్యాణదుర్గంలో మరి సీఎం కాన్వాయ్లో జరిగిన సీఎం సభలో విలేకరులపైన దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పాత్రికేయ మిత్రులు అక్కడ జరుగుతున్న విషయాలని ప్రజలకు తెలియజేసే బాధ్యత ఉంటుంది. కాబట్టి వారిని కక్షగట్టి ఆవేశపూరితంగా దాడులు చేస్తే అది అమానుష్యమవుతుంది. ఎందుకంటే అది కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఉన్న సభలో, జగన్మోహన్ రెడ్డి గారి సభలో అక్కడికి వచ్చినటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ ఎలక్షన్స్లో అటువంటి పరిస్థితి మరలా పునరావృతం కాకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ దాడులకు గురైనటువంటి విలేకరుల పట్ల ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ దాడి చేసిన వాళ్ళ పట్ల మరి ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకొని వారిని జైలుకు పంపించే విధంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అధికారంలోకి రావాలని చెప్పి మేము గట్టిగా కోరుకుంటూ మాదిగ ఉపకులాలని, అట్లే షెడ్యూల్డ్ కులాల్లో వెనుకబడిన కులాలన్నీ కూడా గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒకవేళ అది జరగకపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఉపాధి అవకాశాలు లేక మొత్తం షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వారు ఇతర రాష్ట్రాల్లో పోయి బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వలస కూలీలుగా మారిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో రేపు జరిగే 13వ తారీఖున జరిగే ఓటింగ్లో విరివిగా పాల్గొనండి. అత్యధికంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపైన, అట్లే బీజేపీ నిలబడిన కాడ కమలం గుర్తుపైన, అట్లే జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడిన కాడ గాజు గ్లాసు గుర్తుపైన ఓట్లేసి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇచ్చిన అవకాశానికి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.